హలో గాయ్స్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. తొందరలోనే మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటిదంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేసామో చూడండి. ఫస్ట్ మనం కొన్ని జీడిపప్పు అలాగే దాంట్లోనే బిర్యానీ సరుకులు కూడా యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ పీసెస్ని కొద్దిగా అవి కలర్ షేడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లోనే కొన్ని టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసి అది కూడా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ పన్నీర్ పీసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసి కొంచెం లైట్గా కలర్ షేడ్ అయ్యేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో కొంచెం బటర్ యాడ్ చేసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్, అది మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేసి అది కొంచెం సేపు బాగా కుక్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు కుక్ చేసుకోవాలి. అది బాగా కుక్ అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి దాంట్లోనే కొన్ని పన్నీర్ పీసెస్ కూడా మనం యాడ్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీకు ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్లో ఉంటే అది కూడా మీరు యాడ్ చేయొచ్చు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. సో హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. మీ అందరికీ ఈ రెసిపీ అనేది నచ్చిందని నేను అనుకుంటున్నాను. మేము కర్రీ ఉంది కదా అని బయట బటర్ నాన్ తెచ్చుకొని మా డిష్ని అయితే మేము ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. సో హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.